తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గుండియాల. మనం ఇంతవరకు చాలా హోమ్ టూర్స్ చూసి ఉంటాం. పెద్ద పెద్ద సెలబ్రిటీల ఇల్లు ఎలా ఉంటాయి, మిగిలినవన్నీ కూడా మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. కానీ మీకు ఈరోజు ఒక డిఫరెంట్ హోమ్ టూర్ ఎక్స్పీరియన్స్ చేయించడానికి నేను ఈరోజు శ్రీకాకుళం జిల్లా కోర్మ గ్రామానికి వచ్చాను. ఆల్రెడీ కోర్మ గ్రామం ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధికి ఎక్కింది. విద్యుత్ వినియోగం లేకుండా, ఆధునిక పోగొట్లకు ఏవీ లేకుండా వైదికతో నివసిస్తున్న గ్రామంగా చెప్పుకోవచ్చు. అలాంటి గ్రామంలో ఓ ఇంటిని వెళ్దాం. ఈ ఇళ్లలో కరెంట్ ఉండదు, నేటి అధునాతన సదుపాయాలు ఏవి ఉండవు. అలాంటి సదుపాయాలు లేకుండా కోర్మ గ్రామంలో ఇల్లు ఎలా ఉంటాయి అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం వర్షాకాలం అయినప్పటికీ ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంది. 5 నిమిషాలు బయట ఉంటేనే గట్టిగా చెమటలు పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కోర్మ గ్రామంలోనూ ఇంటికి వెళ్దాం. ఎలా ఉంటుంది, ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, కన్స్ట్రక్షన్ ఏంటి, ఇంట్లో డిజైన్ ఏ విధంగా ఉంటుంది, వీళ్ళు వాడే ఫర్నిచర్ అంతా ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఒక ఇంటిని నాకు చేద్దాం. చరణ్ దాస్ గారు ఉంటారు ఇంట్లో. చరణ్ దాస్ గారు నమస్కారం, బాగున్నారా? సడన్ గా హరే కృష్ణ, సడన్ గా మీ ఇంటికి వచ్చాం. ఈరోజు ఈ కోర్మ గ్రామంలో ఇల్లు ఎలా ఉంటాయి తెలుసుకోవాలని ఉంది మాకు. రావచ్చా మీ ఇంట్లో? ప్లీజ్ అండి రండి. మనం ఇంటికి వచ్చేసాం, చూడొచ్చు. మామూలుగా మనం ఎక్కడ చూసినా ఏదో ఫ్లోరింగ్ కనిపిస్తూ ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం మనకి రాగానే ఆవు పేడతో అలికిన మట్టి గొచ్చు అంటారు, గొచ్చు కనిపిస్తుంది. ఏంటి సార్ ఇక్కడ డిజైన్ ఏంటి, ఎప్పుడు ఇది డిజైన్, ఈ ప్యాటర్న్ ఏంటి, ఎలా డిజైన్ చేసుకున్నారు ఇవన్నీ? దీని అంటే పూర్వం మనం మండు వాళ్ళు ఉండేవి, అంటే పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి అనమాట. ఉమ్మడి కూడా ఇప్పుడంటే అందరూ జస్ట్ ఇద్దరిద్దరే ఉంటున్నారు. ఆ ఇద్దరిలో కూడా ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ పూర్వం అందరు కలిసి ఉండేవాళ్ళు. సో అప్పుడు 4 వైపులో కూడా రూమ్స్ ఉండి ఇల్లు ఉండేది. ఇంటి మధ్యలో అన్ని పనులు చేసుకునేవారు. ఇంటి వెనకాల ఆవులు ఉండేవి. పెద్ద ఇల్లు విశాలంగా ఉండేది అనమాట. ఇప్పుడు చిన్న అపార్ట్మెంట్స్ లో అది కూడా 1 bedroom లో ఉంటున్నారు. సో ఇక్కడ అదే విధంగా ఇల్లు కట్టడం జరిగిందండి. ఇది మీరు చూడొచ్చు, మొత్తం 3 వైపులా కూడా మీకు అన్ని రూమ్స్ ఉంటాయి. రూమ్స్ గురించి మాట్లాడుకుందాం. మొదట బేస్మెంట్ గురించి మాట్లాడదాం. బేస్మెంట్ ఎంత ఇప్పుడు ఎంత వచ్చినా ప్రకృతి విపత్తులు నిమిషంలో ఇల్లు అన్నిటిని స్మాష్ చేసేస్తున్నాయి. మీకు కూడా భవిష్యత్తులో చాలా విపత్తులు ఎదుర్కొనే అవకాశం నేచురల్, అది. వాటిని తట్టుకునే విధంగా మీరు ఎలా బిల్డ్ చేసుకున్నారు? ఓకే, ఒకటి ఏంటంటే ఎక్కువ ఆధునిక ఖర్చు ఉపయోగించకుండా తక్కువ ఖర్చుతోటి తయారు చేసుకుంటున్నాము. కింద మనం ఫ్లోరింగ్ మట్టి తోటి పేడ మట్టి కలిపి అలికే ఫ్లోరింగ్ ఉంటుంది అనమాట. పునాదులు సార్ ముందుగా పునాదులు వచ్చేసి మనము ఏదైతే రాళ్ళు ఉంటాయి కదా, ఈ కొండలో రాళ్ళు ఉంటాయి, ఆ రాళ్ళు మట్టితోటి కట్టి డంక సున్నం అని మీరు విన్నారా? అంటే ఎలా అంటే ఇసుక ఇంకా సున్నము, దాంట్లో బెల్లము, కరక్కాయ, గుగ్గిలము, మినపప్పు ఇవన్నీ కూడా వేసి మిక్స్ చేస్తాం అన్నమాట. మిక్స్ చేస్తే అది సిమెంట్ ఎట్లా ఉంటుందో అదే విధంగా. అంటే పూర్వం కట్టడాలు అదే అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు హైదరాబాద్ లో చార్మినార్ ఉంది, అదంతా కూడా బెల్లం వీటితోటే కట్టింది. ఎక్కువ కాలం ఉంటుంది. అలా అదొకటే కాదు, మన పూర్వీకులు చాలా ఏదైతే రాజులు మందిరాలు నిర్మించారు కదా, ఇదే మోడల్లో కడతారండి. ఐదర్ రాతి మందిరాలన్నా కడతారు, లేదా ఈ గానుగ సున్నం ఈ మందిరాలన్నా కడతారు అన్నమాట. పునాదులు అలా పెట్టారు. పునాదుల పైన గోడలు ఎలా డిజైన్ చేసుకో? గోడలు అంటే మనం ఏదైతే ఇటుక ఉంటుంది కదా, ఇటుక, అవి ఇటుక మనము తయారు చేస్తాం, కానీ కాల్చని ఇటుకలు. ఓకే, కొన్ని కాలినవి, చాలా వరకు కాల్చని ఇటుకలు పెడతాము. జస్ట్ మట్టితోటి బిల్డ్ అవుతాయి. ఇప్పుడు ఏదైతే మీరు పైన చూస్తున్నారో ఈ వైట్ వాష్ కాకుండా సున్నము, ఇసుక, ఇప్పుడు గానుగ సున్నం అని చెప్పాను, అది మనం చేతితోటే జస్ట్ ఇట్లా దీన్ని లిఫాఫా మెత్తడం, అంతే, పామడం అనమాట. జస్ట్ ఈ విధంగానే లోపల మట్టి ఉంటుంది, పైన ఈ సున్నం తోటి కవర్ అయిపోతుంది. కాబట్టి ఇది బయట మీరు చూస్తున్నారు వేడి ఉంటుంది, లోపల రాగానే చల్లగా అయిపోతుంది. అదే నేను బయట ఇప్పుడు ఇది వర్షాకాలం అయినప్పటికీ చెమట్లు కారిపోతున్నాయి, లోపలికి రాగానే చిన్న ఏదో ఫ్యాన్ లేదు, ఏసీలు లేవు, ఇవన్నీ లేకపోతే చిన్న కూలింగ్ అట్మాస్ఫియర్ ఎలా సాధ్యమైంది? ఇది అంటే ఇది మెయిన్ గా ఇదేనండి. మెయిన్ గా మట్టి గోడలు, దీనిపైన సున్నము మనం పాముతాం, అంతే. ఇంత ఇంకా దీనికి ఇంకా ఎలాంటి ప్లాస్టరింగ్ అని ఏం చెయ్యమన్నమాట. గోడలు అయిపోయి పునాదులు అయిపోయి, ఇక పైకప్పును మీరు ఎలా బిల్డ్ చేస్తారు? పైకప్పును అంటే ఇక్కడ ఈ స్ట్రక్చర్ పూర్వం మాకు జస్ట్ ఐడియా లేదు మాకు పూర్తిగా, కానీ ఏంటంటే భీమవరం నుంచి మందిరాలు కట్టే వాళ్ళని పిలిచామన్నమాట. వాళ్ళు ఈ స్ట్రక్చర్, ఇప్పుడు ఏదైతే తాటి దూలాలు ఉన్నాయో, సాధారణంగా తాటి లైఫ్ 100 years అండి, 100 పైన ఉంటుంది ఒక లైఫ్. దీంట్లో షావా అంటారు. షావా అంటే ఇప్పుడు ఇది మిడిల్ లో ఉంది చూడండి, ఇది చాలా, ఇది ఎంత దీన్ని మెయింటైన్ చేయగలిగితే పైన దానికి అంత ప్రొటెక్షన్ అన్నమాట.
సో దీంతో మొత్తం కన్స్ట్రక్షన్ జరిగింది. దీని స్ట్రక్చర్ కి ఇంకా టైం లైన్ ఏం లేదండి, ఎక్స్పైర్ ఏముండదు, ఎంత కాలమైనా ఇట్లా మామూలుగా మీరు చెప్పేది 100 years ఉంటాయి. 100 years అయితే తాడిదులు. ఇది జస్ట్ పాలిషింగ్ చేసాము ఇలా. చెదలు పట్టడం గానీ అలాంటి సమస్యలు ఉంటాయి. దీనికి చెదలేం పట్టదు. ఓకే, చెదలేం పట్టదు. చెదలు ఒకవేళ తిన్నా ఈ షావని తింటాయి లోపల, కానీ ఈ పై స్ట్రక్చర్ ని ఎవరు వన్స్ తడిచాయి అనుకోండి, మీరు కలర్స్ గానీ ఏవి గానీ వాడరు, ఇదేనా తడిస్తే ఇబ్బంది అవుతుంది? అంటే ఇప్పుడు కింద తడిచే అవకాశం ఉంటుంది. సో కింద ఏంటంటే జీడి ఆయిల్ అని విన్నారండి ఎప్పుడన్నా? ఓకే, ఇప్పుడు మనం జీడి పిక్కలు తీస్తాం కదా, అది ఆయిల్ వస్తుంది అన్నమాట. ఆయిల్ ఫస్ట్ దానికి అప్లై చేసేస్తాం, దీని బేస్ కి మొత్తం కింద అప్లై చేసి దీన్ని కూర్చోబెడతాం, కాబట్టి చెదలు పట్టతాయి. ఇవన్నీ మీకు ఎలా తెలుస్తాయి? అంటే ఇవన్నీ ఇక్కడ ఈ శ్రీకాకుళం ఊర్లో రెగ్యులర్ గా వీళ్ళందరూ ఫాలో అవుతారు. అంటే ఏదైనా పునాది దింపే ముందు, కర్రలు దింపే ముందు అన్ని కూడా ఫాలో అవుతారు. జీడి పిక్కలు ఇవన్నీ వాళ్ళే చెప్పారు, వాళ్ళ నుంచి నేర్చుకున్నారు. ఇప్పుడు పైకప్పు, గచ్చు, పునాదులు అంతా చెప్పారు. ఎంత దీంట్లో కూడా ఓపెన్ గా ఎంత ఎయిర్ వస్తుంది, ఆ వెంటిలేషన్ ఎలా డిజైన్ చేసుకున్నారు మీరు? అంటే ఎలా అంటే ఇక్కడ మనం కరెంట్ ఉపయోగించము, ఫ్యాన్స్ ఎలాంటివి యూజ్ చేయము, అంటే న్యాచురల్ గా గాలి వచ్చే విధంగా చూస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఇటు ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపు, నార్త్ టు సౌత్ గాలి ఎక్కువ వెళ్తుందండి. ఓకే, ఎక్కువ వరకు ఇట్లనే వెళ్తుంది, అందుకే ఇటు ఓపెన్ పెట్టేసాము. ఇటు ఈ వెంటిలేషన్ చూడండి, ఇది కూడా ఓపెన్ ఉంటుంది ఇటు. సో గాలి ఇటు నుంచి వచ్చి ఇటు నుంచి ఫ్లో ఉంది కాబట్టి మాకు వేడి తెలియదు. ఇప్పుడు హాల్లోనే ఎలా ఉంటుందో రూమ్స్ లో కూడా అలాగే? రూమ్స్ లో కూడా ఇలానే ఉంటుంది. రూమ్స్ లో ఎలా ఫ్లో అవుతుంది? రూమ్స్ లో ఇప్పుడు మీరు రూమ్స్ లో చూడొచ్చు, ఈ పైన ఏదైతే మొత్తం మీరు ఒక ప్యాటర్న్ లో ఎన్ని రూమ్స్ ఉంటాయి ఒక సాధారణ గృహస్థ రూమ్ లో? ఓకే, యాక్చువల్ గా ఇది మొత్తం ఒక కుటుంబానికి అండి. ఎందుకు ఇంత పెద్దగా, చాలా మంది అడుగుతారు, ఇంత పెద్ద ఇల్లు ఒక్కరికేనా అండి, ఒక్క ఫ్యామిలీకి అంటే? అవునండి, ఎందుకంటే ఇప్పుడు రేపు పొద్దున పిల్లల మ్యారేజెస్ అవుతాయి. అవును. సో వాళ్ళకు ఇంకొక రిలేటివ్స్ వస్తారు, ఇలా అలా స్ట్రక్చర్ పెంచుతూ వెళ్తుంటామండి. అటు ఇటు సైడ్ రూమ్స్ పెంచుతూ వెళ్తుంటాం, ఇలా ఫ్యామిలీ లాంగ్ చాలా పెద్దగా కుటుంబం తయారు. అందుకే ఇన్ని రూమ్స్ కనిపిస్తున్నాయి. ఒక్కొక్క రూమ్ ఎలా ఉంటుంది మీ ఇంట్లో? కంపల్సరీ ఇప్పుడు మీరు ఎంటర్ అవ్వగానే ఎడం వైపు ఉండేది, ఇక్కడ మీరు వాస్తు కూడా ఫాలో అవుతారా? ఫాలో అవుతాం. ఓకే ఓకే. ఇది భగవంతుడి మందిరం రూమ్. రావచ్చు? రావచ్చు. ఓకే ఓకే. ఇది భగవంతుడికి మందిరం రూమ్. ఇది ఓకే. జస్ట్ ఇక్కడ సెటప్ ఇనిషియల్ గా ఇప్పుడిప్పుడే సెట్ చేస్తున్నాము. ఇక్కడ భగవంతుడి యొక్క ఫోటోలు పెట్టుకుంటాము. సాధారణంగా మేము ఇక్కడ ప్రతిరోజు ఒక 1.5 hours చాంటింగ్ చేస్తాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రం చేయడానికి ఇది ఒక మెడిటేషన్ రూమ్ లాగా ఉంటుంది. ఓకే. ఇది భగవంతుడికి సంబంధించింది, లేదా బుక్ షెల్ఫ్స్ ఉంటాయి ఈ రూమ్ లో. ఇక్కడ ఎయిర్ ఫ్లో ఇవన్నీ కూడా వెంటిలేషన్, అంటే ఇది పైన ఓపెన్ కాబట్టి, ఇక్కడ ఈ ఓపెన్ కాబట్టి గాలి లోపలికి వచ్చేస్తుంది, చల్లగానే ఉంటది. ఇక్కడ పైన అంతా ఓపెన్. ఇప్పుడు పునాదులు అయితే ఎడ్జ్లో ఉంటాయి, సెంటర్ అంతా కూడా దిగు భూమే ఉంటుంది. ఆ పైన గచ్చు దిగు మీరు ఏం ప్లేస్ చేసుకున్నారు? ఎట్లా అంటే చూడండి, ఫస్ట్ కూర్చుందా ఎలా ఉంటుందో? ఆవు పేడతో అలికిన. ఓకే. ఒక 6 చాలా రోజులకి ఎప్పుడో నా చిన్నప్పుడు మా పల్లెటూరులో చూసేవాళ్ళు అలికిన మట్టి గచ్చులు. ఇది 6 inches వరకు ఫస్ట్ లేయర్ తీసేస్తామండి, 6 అడుగులు. తర్వాత కింద వచ్చేసి కొంచెం ఇసుక వేస్తాము, పైన రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు వేస్తాం. రాయి పైన చిప్స్ అంటారు, ఆ చిప్స్ వేసేస్తాం. దానిపైన మట్టి, ఆ మట్టిని మనం ఫస్ట్ దిమ్మిస కొడతాం, ఈక్వల్ లెవెల్ అయిపోతుంది. దానిపైన వచ్చేసి బంకమ్మ అంటారు కదా, క్లే, అది ఫస్ట్ అలికేస్తామండి. అది చేతితోటే. సాధారణంగా ఏంటంటే ఇక్కడ శ్రీకాకుళం కానీ ఇక్కడ ఒరిస్సా బార్డర్ కాబట్టి ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు ఏంటంటే ఇది లెవెల్ గా అలికే వాళ్ళకు ఐడియా, ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈవెన్ మాకు కూడా సరిగా లేదు, కానీ వాళ్ళు లెవెల్ అన్నమాట. అక్కడ ఎంత ఉందో ఈ లెవెల్ మనం దారం పట్టి చూస్తే ఆ లెవెల్ కి వస్తుంది. అంత దానిపైన ఆవు పేడ మట్టి కలిపి ఇంకొక లేయర్ వేస్తారు. ఇట్లా మొత్తం 5 layers తోటి ఇది ఫ్లోర్ బిల్డ్ అవుతుంది. ఇది కాబట్టి ఇంకా ఇది దిగదు, ఈ విధంగానే ఉంటది. కానీ మామూలుగా ఇంట్లో ఉండే గచ్చులు మరకలు పడుతుంటాయి, క్లీన్ చేసుకుంటుంటాం, వాటర్ వేసుకుంటుంటాయి. మీ దగ్గర కూడా పరిస్థితి ఉంటుంది? అంటే ఎలా అంటే ఇప్పుడు ఎక్కడైతే తింటాం కదండి, ఇప్పుడు భోజనం చేసే ప్లేస్, దానికి ఒక సపరేట్ ప్లేస్ అలొకేట్ చేసుకుంటారు అందరు. ఆ ప్లేస్ మాత్రము ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు తిన్నది ఇక్కడ ఏదైనా ఎంగిలి పడింది, జస్ట్ కొంచెం నీళ్లతోటి మళ్ళీ అలికేస్తారు, ఇందులోనే కలిసిపోతుంది. నార్మల్ ఎలా ఉందో అలా అయిపోతుంది. ప్లస్ మంత్లీ ఒకసారి ఇల్లు మొత్తం అలికేస్తారు, నెలకు ఒకసారి పేడ మట్టితోటి కలిపి అలికేస్తారు. ఇది ఈ వాటర్ పడేటప్పుడు మచ్చలు అవడం కానీ మరకలు అవడం, తిరిగి అవి మనకు అంటుకోవడం లేదు, పడంగానే మళ్ళీ నీళ్ళతోటి ఇదే మట్టిలో కలిసిపోయేటట్టు అలికేస్తారు అనమాట, అంతే. దానివల్ల కొంతమంది భయపడతారు,
వైరస్ స్ప్రెడ్ అవుతుందని, బ్యాక్టీరియా స్ప్రెడ్ అవుతుంది. యాక్చువల్ గా ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మీరు ఇంటి లోపలికి వచ్చారు కదా, రాగానే సగం బ్యాక్టీరియా బయటనే ఆగిపోతుంది. ఎందుకంటే ఈ గాలి ఉంటుంది కదా, ఇప్పుడు ఈ పేడ ఏదైతే గాలి తగులుతుంది దీనివల్ల చాలా చేంజెస్ ఉంటాయి. అంటే నేను ఇంతకు ముందు సిటీలో ఉన్నప్పటికీ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా తేడా చూస్తున్నా నేను. అంటే ఏదైతే ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు, మనము దాంట్లో తేడా మొత్తానికి చూస్తుంటారు. ఈలోగా నాకు ఒక డౌట్, ఇప్పుడు చాలా చోట్ల ఆవు పేడను నేను ఇది చేయను, వెదర్ తోటి శరీరం ఎట్లయితే స్పందించడం ఉంటది కదా, ఆ స్పందించే శక్తి ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ చలి ఉంది, తట్టుకోలేం, నగరంలో ఉంటే ఎక్కువ చలి, కానీ ఇక్కడ చలి ఉన్నా తట్టుకోగలుగుతాం అనమాట. ఇలా మనం మీరు పడుకునేటప్పుడు దీని మీద మళ్ళీ ఏమంటారు, దుప్పట్లు ఇవన్నీ మ్యాట్ వేస్తామండి. దర్భ మ్యాట్ ఉంటుంది కదా, మ్యాట్ వేస్తారు, పడుకుంటారు. నడుము నొప్పి ఇట్లా పెద్ద వాళ్ళు ఉంటారు, కొంచెం ఏజ్డ్ వాళ్ళకు మంచాలు ఉంటాయి, చెక్క మంచాలు ఉంటాయి, మంచాల మీద పడుకుంటారు. ఈ మధ్య కాలంలో మనకు బయట చూస్తున్న ఆవులు కూడా పల్లెటూరులో చక్కగా ఉంటాయి, కానీ ఈ టౌన్ సైడ్ ఇవన్నీ ఆవులు కూడా ఏవో దొరికినవన్నీ తినేస్తాయి. ఈవెన్ వాటి పేడ కూడా పొల్యూట్ అయిపోతుంది. మీకంత మంచిదేమైనా దొరుకుతుందా? అంటే ఇందులో కూడా పొల్యూట్ అయిపోతున్న పేడలు కూడా మీరు ఎలాంటి దగ్గర నుంచి, మీ దగ్గర ఉన్నాయా సొంతంగా ఆవులు, మీ దగ్గర ఆశ్రమంలో ఉంటాయా? మీరు ఇంత కన్సర్న్ అడిగారు, చాలా సంతోషం అండి. ఇక్కడ మొత్తం 29 పశువులు ఉన్నాయండి, 29 ఉన్నాయి. సో ఏదైతే ఆవు పేడ ఉంటుందో, ఎద్దు ఆవు ఈ రెండు పేడ మేము, అంటే ఆవు పేడ కిచెన్ కి వాడతాం, వంటగదికి, మిగతా అంతా ఎద్దు పేడ ఉన్న వాడతాం అనమాట. మేమే కొండ మీదకి, ఇక్కడ అన్ని కొండ ఆవులు ఉంటాయి. ప్రతిరోజు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు మేము మేతకు తీసుకెళ్తాం. కాబట్టి కొండ మీద వెళ్ళి శుద్ధంగా అవి తినేసి వచ్చేసి ఆ పేడతోటి మనం అలుకుతాము, ఆ పాలని మనం స్వీకరిస్తాం. ఈ డైలీ లైఫ్ స్టైల్ చెప్పండి. ఉదయాన్నే లేచి ఎన్ని గంటలకు లేస్తారు, ఎన్ని కొండలకు వెళ్తారు, ఈ ఫుడ్ ని ఎలా సంపాదించారు? అండి, యాక్చువల్ గా ఇక్కడ ఉన్న కుటుంబాలందరూ కూడా ఎవరి సేవ వాళ్ళది డివైడ్ అయిపోయింది. ఉదాహరణకి ఇప్పుడు బట్టలు నేసే వాళ్ళు ఉంటారు, అందులో ఒక కుటుంబం మొత్తం ఈ బట్టలు నేయడమే వాళ్ళ సేవ. అంటే ఎక్కడ నేర్చుకున్నారు వాళ్ళు? అంటే నేర్చుకున్నారు, అంటే ఇప్పుడు ఎవరి దగ్గర వెళ్ళి నేర్చుకోవడం, ఇక్కడ కొరసవాడ అని గ్రామం ఇలా నేర్చుకోవడం. సో అలా ఒక కుటుంబం బట్టలు నేయడమే. తర్వాత ఇంకొకసారి నేర్చుకోండి, అప్పుడప్పుడు బయట బట్టలకి రా మెటీరియల్ ప్రస్తుతం అయితే తయారు చేయట్లేదు. రా మెటీరియల్ డైరెక్ట్ గా కొరసవాడ అని ఇక్కడ గ్రామం ఉంది, కొరసవాడ, అక్కడ నుంచి రా మెటీరియల్ తెచ్చుకుంటున్నాం. నెయ్యడం మాత్రం మేము చేస్తున్నాం, క్లాత్ తయారు చేయడం మేము చేస్తున్నాము. తర్వాత ఒక కుటుంబం తయారు చేయడానికి, ఇంకొక కుటుంబం ఎట్లా అంటే ప్రతిరోజు ఇక్కడ విజిటర్స్ ఎవరైతే వస్తున్నారో, కుర్మ గ్రామంకి డైలీ ఉదయం నుంచి రాత్రి వరకు సుమారు ఒక 100-100కు పైగా పబ్లిక్ వస్తారనమాట. సో మధ్యాహ్నం 12:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎవరు విజిట్ చేసినా కూడా వాళ్ళకు లంచ్ ప్రసాదం ఉంటుంది, భోజన ప్రసాదం పెడతాం అనమాట. ఆ కుకింగ్ చేయడానికి ఒక ఫ్యామిలీ ఉంటారు. తర్వాత వచ్చేసి ఒకరేమో పూజారి సేవ, ఎందుకంటే ఉదయం 4:30కి సాయంత్రం 6 గంటలకు భగవంతుడి ఆరతి ఇవన్నీ ఉంటాయి, ఆయనకు నైవేద్యం పెట్టడం. సో అవన్నీ ఒక పూజారి సేవ, ఒక ఫ్యామిలీ డెడికేట్ అవుతారు. వ్యవసాయం చేయడానికి 6 కుటుంబాలు డెడికేట్ అయిపోయారు. తర్వాత ఇప్పుడు నా సేవ ఉంది. నా సేవ ఏంటంటే ఎవరు వచ్చినా కూడా కూర్మ గ్రామం గురించి వివరించాలి, వాళ్ళకు భగవద్గీత ఇలాంటి గ్రంథాల యొక్క ప్రాముఖ్యత తెలియచేయడం, వాళ్ళకు అర్థం చేపించమంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ విధంగా స్పిరిచువల్ గా ఇక్కడ ఉండడానికి, ఇప్పుడు గెస్ట్, ఇప్పుడు సపోజ్ ఎవరైనా కుటుంబం 2-3 డేస్ వచ్చి మాతో ఉండాలంటే ఉండొచ్చు, వాళ్ళకి మేము రూమ్ అరేంజ్మెంట్ అంతా ఇలాంటి సర్వీసెస్ సేవ నాకు ఇస్తారనమాట. ఎంతమందికి ఇప్పుడు ప్రస్తుతానికి రూమ్స్ ఉన్నాయి? అంటే 2 కుటుంబాలు నివసించడానికి 2 గెస్ట్ హౌసెస్ ఉన్నాయి. ఓన్లీ జెంట్స్, అంటే ఇప్పుడు ఫ్యామిలీ తోటి కాకుండా సింగిల్ పర్సన్స్ ఉండడానికి 5 గెస్ట్ హౌసెస్ ఉన్నాయి. సో ఇలా మార్నింగ్ 3:30 నుంచి లేవడం, 4:30 to 7 o'clock మా స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ అండి. వాళ్ళు ఏమైనా మ్యాండేటరీ ఉంటుందా, మీ గైడ్ లైన్స్ ఏమైనా ఫాలో అవ్వాలి మీతో ట్రావెల్ అవ్వాలంటే? అంటే ఇక్కడ ఉంటే గైడ్ లైన్స్ అని కాదండి, ఇది మన పూర్వ సింపుల్ లైఫ్ అన్నమాట. ఉదయం లేచి భగవంతుడు రామ రామ కృష్ణ కృష్ణ. ఇప్పుడు పూర్వం ఎలా ఉండేదంటే, ఇప్పుడు సాటర్డే సండే ఎప్పుడు వస్తుంది, వీకెండ్ ఎప్పుడు వస్తుంది, కొంచెం రెస్ట్ దొరికితే బాగుండు ఆఫీస్ వర్క్ నుంచి అని అంటారు. కానీ మీరు పూర్వం వాళ్ళని చూడండి, ఉదయం వాళ్ళు 4 గంటలకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు ఏ రోజు శనివారమా ఆదివారమా అని ఏం చూడరు, ఈరోజు రెస్ట్ తీసుకుందామని. వాళ్ళ స్వతహాగా ఆ యొక్క వృత్తి మీద ఆసక్తి అనేది ఉండేదన్నమాట. తర్వాత సాయంత్రం కాగానే రామాయణం అలా వినుకుంటూ, ఎందుకంటే సీతారాములు అట్లా బాధలు పడంగానే అప్పుడు వాళ్ళు కన్నీళ్ళు వచ్చేవి, అంటే వాళ్ళకి ఆ హృదయం అంతా సాఫ్ట్ గా ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే
అంటే మనుషుల యొక్క హృదయం కూడా కొంచెం స్ట్రాంగ్ అయిపోయింది, వాళ్ళకి అంత సాఫ్ట్ ఫీలింగ్స్ దొరకట్లేవు. ప్లస్ ఈవినింగ్ కూడా అప్పుడు హరికథ విని పడుకునే వాళ్ళు. అదే విధంగా కుర్మ గ్రామంలో కూడా సాయంత్రం 6 o'clock కాగానే సంధ్య ఆరతి, ఆ తర్వాత రామాయణం భాగవతం క్లాస్ ఉంటుంది, ఆ తర్వాత అందరు పడుకుంటారండి 8:30, 9 లోపు. మళ్ళీ ఉదయం 3:30కి, మధ్యాహ్నం ఒక 1 hour, ½ an hour అట్లా రెస్ట్ తీసుకుంటారు. తర్వాత భోజన విషయంకి వచ్చేస్తే మనం ఇక్కడ ధాన్యం అంటే రైస్, కూరగాయలు, పప్పులు, ఇంకా బట్టలు నేయడం ఇవన్నీ స్వయంగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి మనకు ఆహారంకి కూడా కొరత ఏం లేదండి. వచ్చిన భక్తులందరికీ పూర్తి భోజనం, డైలీ 100 members కి పూర్తి భోజనం మీరు పండిస్తున్నది. ఇది సందర్శకులకి. ఎప్పుడైనా తక్కువ పడితే సండే నాడు తక్కువ పడుతుంది, ఎందుకంటే సండే నాడు 400 నుంచి 500 పైగా పబ్లిక్ వస్తారు. వాళ్ళందరికీ పూర్తి అన్నం, కూర, సాంబార్, స్వీట్ పెట్టడానికి మా దగ్గర అంత పండది కాబట్టి ఆ టైంలో కొంటాం బయట ఎమర్జెన్సీలో. సో ఈ ప్రకారంగా మా డైలీ రొటీన్ నడుస్తుందండి. మీరు క్యూరియాసిటీ తెలియక అడుగుతున్నా, క్యాలెండర్ ఏమైనా ఫాలో అవుతారు మీరు? క్యాలెండర్ అంటే మాది డైలీ మార్నింగ్ 4:30 ఆరతి అయిపోగానే మాకు పంచాంగం చెప్తారు. తెలుగు పంచాంగం ఫాలో అవుతారు. అంటే ఏ నామ సంవత్సరము, తిథి ఏంటి, ఉత్తరాయణమా, దక్షిణాయనమా, శుక్లపక్షం అవన్నీ చెప్తారు. ఆ తిథి వీటి బట్టే మాక్సిమం అదే అవరికి వెళ్తుంటాం. కానీ ఇప్పుడు బయట వాళ్ళు ఉదాహరణకి ఇప్పుడు స్టే చేయడానికి వస్తారు, వాళ్ళు ఈ పలానా డేట్ అంటారు కాబట్టి అవి ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు దేవుడి గదిని మాకు చూపించారు, ఇంకా మీ దీంట్లో ఏ రూమ్స్ ఉంటారు ఒకసారి? ఇది దేవుడి గది. ఇది దేవుడి గది కాగానే దీన్ని దీన్ని వాస్తులో ఏ యాంగిల్ అంటారు దీన్ని? ఇది వచ్చేసి ఈశాన్య వైపు. ఓకే ఓకే. తర్వాత ఇది వచ్చి వంటగది అండి. ఇది ఓకే, ఇది వాస్తు ప్రకారమే అవును వంటగది ఉంటుంది. ఓకే అవును, ఇది ఆగ్నేయం అంటారు. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనం కర్రలు పెడతాము. అంటే కొంచెం ఏమనుకోకండి, కొంచెం అలకలేదు. సో ఇంట్లో కూడా ఎవరు లేరు అన్నమాట, ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటే వేరుంటది. సో ఇక్కడ కర్రలు ఉపయోగిస్తే ఈ మంట ఇందులో నుంచి బయటికి వెళ్తుందండి. బయట ఒక పైప్ లైన్ ఉంటుంది పైకి, సో పొగ అనేది లోపలికి రాకుండా మెయింటైన్ చేయబడుతుంది అన్నమాట. ఇక్కడ ఇంకో డౌట్, చాలా మంది మీరు సైన్స్ వాళ్ళు అంటారు కాల్చడం వల్ల కార్బన్ డైఆక్సైడ్, దానికి మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? అయ్యో, యాక్చువల్ గా నాకు ఒక్కటే ఎప్పుడు అర్థం కాదండి. ఇప్పుడు మామూలుగా ఏమంటారు, నీరుకి కాలుష్యము అంటే అంటే ఇప్పుడు మేబీ వ్యూవర్స్ ఏమనుకుంటారు నాకు తెలియదు, జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్. ఎవరు నన్ను ఏమనుకున్నా నేను ఏమనుకోను. సాధారణంగా ఇప్పుడు కొందరు నదులలో విగ్రహాలు, వినాయకుడు విగ్రహాలు వేస్తే నదులు కాలుష్యం అయిపోతాయని చాలా వరకు మట్టి విగ్రహాలు వేస్తున్నారు. మంచి విషయం, అంటే కలర్ పెయింటింగ్స్ కాకుండా, అర్థమవుతుంది, ఆయిల్ పెయింటింగ్స్ కాకుండా మట్టి విగ్రహాలు మంచిదే, ఎందుకంటే నదులు కాలుష్యం అయిపోతున్నాయని చాలా మంది చర్య తీసుకున్నారు. కానీ కొన్ని టీషర్ట్స్ ఉన్నాయి, ఆ టీషర్ట్స్ కి వాడే రంగులు పాయిజనస్ కలర్స్ యూస్ చేస్తున్నారు. యమున, గంగా ఇలాంటి ఎన్నో నదులు చాలా డేంజరస్ పరిస్థితిలో ఉన్నాయన్నమాట. ఆ నదుల లోపల ఉన్న జీవరాశులు ఏవి బతికిలేవు, అంటే అంత పాయిజనస్ మన కెమికల్స్ నదులలో వదిలేస్తున్నారు కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్. మరి అవిటికి ఎవరు అబ్జెక్ట్ చేయరు, దాన్ని అబ్జెక్ట్ చేస్తున్నారు, మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని నేను అడుగుతున్నా, ఇది ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఓకే, సో అంటే ఇలా ఇప్పుడు కర్రలు అయితే యూస్ చేస్తాం కదండి, మీరు చూడండి, ఇప్పుడు మనం ఈ కర్ర పొగ బయటికి వెళ్ళిపోతుంది ఒకటి. కార్బన్ డైఆక్సైడ్ అయితే మోస్ట్లీ రిలీజ్ కాదు, ఎందుకంటే యజ్ఞాలు చేసేవాళ్ళు కదా, పూర్వం యజ్ఞాలు చేసేవాళ్ళు. ఒక్క ఇంట్లో యజ్ఞం చేస్తే ఇక్కడ చుట్టూ ఉన్న 1 kilometer వరకు ఎయిర్ ఫిల్టర్ అవుతుంది, అంటే ప్యూరిఫై అవుతుంది. ఇప్పుడు బండికి ఎట్లా సర్వీసింగ్ చేస్తాం ఆ విధంగా ఎయిర్ అంతా సర్వీసింగ్ అవుతుంది యజ్ఞం చేయడం ద్వారా. అలాంటిది ప్రతిరోజు యజ్ఞం లాగానే అవుతుంది ఇక్కడ. ఓకే, రెండోది ఈ కాలిన కర్రలకు ఒక బూడిద ఉంది చూస్తారు కదా, ఈ బూడిదతోటి మనం పాత్రలు తోముతాం. మామూలుగా డిటర్జెంట్ సోప్ వాడతారు తోమడానికి. డిటర్జెంట్ సోప్ వాడాలంటే ఒక పెద్ద కంపెనీ ఫస్ట్ క్రియేట్ చేయాలి, దానికి 10,000 మంది వర్కర్స్ని క్రియేట్ చేయాలి, వాళ్ళందరికీ జీతాలు ఇవ్వాలి. కానీ అదే బూడిద యూస్ చేయండి, ఆ పాత్ర తోమిన తర్వాత ఒక్క క్రిమి కూడా ఉండదండి. కానీ అదే మన డిటర్జెంట్ పెడితే దాని మీద కొన్ని కెమికల్స్ ఉండిపోతాయి, దానివల్ల క్యాన్సర్ వస్తుందని కొందరు అంటారు. మళ్ళీ ఇప్పుడు హ్యాండ్ వాష్ కూడా శానిటైజర్స్ ఎక్కువ వాడితే క్యాన్సర్ వస్తుంది అంటారు, అందుకంటే అది లోపలికి వెళ్ళిపోతుంది. అంటే ప్రతి దానికి కూడా ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది ఆధునిక దీనివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఓకే, ఇప్పుడు 1000 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలు బతికిన అవ్వలు ఉన్నారు కదా, ఇప్పుడు అవ్వలు కనిపించట్లేదు, మీరు గమనించారు. మరి కార్బన్ డైఆక్సైడ్ వాళ్ళందరూ పిలిస్తే అవ్వలందరూ ఎప్పుడు
అంటే ఇది నేచురల్ లివింగ్ అండి యాక్చువల్గా. ఇది నేచురల్ లివింగ్, కానీ ఇప్పుడు కొన్ని టెక్నిక్స్ మనకు తెలియక హార్డ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అంటే చూడంగానే ఓ ఇంతనా ఇట్లా కట్టెలు పెట్టి కాల్చడం అది పెద్ద టఫ్ అనిపిస్తుంది. కానీ పూర్వము 10 మంది పిల్లలు ఉన్నా కూడా 10 మందికి భోజనం చేసే ఈజీగా వండి చేసే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. టేస్ట్ కూడా కట్టెల పొయ్యి మీద డిఫరెంట్ గా ఉంటుందా? ఈ రోజుకి ఒక నాలుగు ఉంది, కట్టెల పొయ్యి మట్టి పాత్ర. మరి అవన్నీ సక్సెస్ అయినామండి. ఇవన్నీ మనం ఏదో మేము ప్రయత్నంలో ఉన్నాం, అంత బెస్ట్ కూడా మేము ఏం చేయట్లేదు. ఫ్యూచర్ లో బెస్ట్ అవుతారులేండి. ఇంకా ఏమేమి ఉంటాయి మీ వంట గదుల్లో? తర్వాత ఇప్పుడు చూడండి, ఈ మంట తేవడానికి కూడా మీరు భూమిని కిందికి వెళ్ళేసి పెట్రోలియం గ్యాసెస్ తీసుకొచ్చి వండాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్ ఆడ ఎండిపోయిన కర్రలు తీసుకురావాలి, వంట చేసుకోవాలి. మళ్ళీ మనం 2 సార్లు తింటామండి మోస్ట్లీ. మార్నింగ్ 10:30కి, ఈవినింగ్ వచ్చేసి 5:30 అంతే. కిచెన్ ఆనుకుని ఉన్న రూమ్ ఏంటది? ఇది వచ్చి స్టోర్ రూమ్ అండి. ఓకే, కొంచెం బాగుండదు ఏమో, పర్లేదు. ఓకే, ఇందులో మీరు అన్ని స్టోర్ అండి కిచెన్ సంబంధించినవి. ఏంటి మూటలు చుట్టున్నాయి? ఇది వచ్చేసి బెల్లం అండి. ఇప్పుడు మనం ఇక్కడ బెల్లం పండిస్తాం కదా, బెల్లం పండించలేము, సారీ చెరుకు పండించి గానుగా తోటి బెల్లం తయారు చేసుకుంటాం. ఆ బెల్లం నిల్వ చేసుకోవడం అన్నమాట. ఇవన్నీ కూడా ఇలా పైన ఓపెన్ ఉంటుంది కాబట్టి మాకు వెంటిలేషన్ బాగానే ఉంటుంది ఇక్కడ. ఆ తాటి దీని నుంచి ధూళి పడడం కానీ అలా ఓకే. వంటగది అయిపోయింది, స్టోర్ రూమ్ అయిపోయింది, దేవుడి గది అయిపోయింది. నెక్స్ట్ ఇది వచ్చి ఇప్పుడు మనం పడుకునే కదా. మీరు ప్రతి ఇంటికి నుయ్యి కామన్ గా ఉంటుందా? ప్రతి ఇంటికి నుయ్యి ఉంటుంది. మీకు మోటార్లు ఉండవు కాబట్టి అందరూ వచ్చి ఈ నీళ్లు కూడా ఒకసారి చూడండి. యాక్చువల్ గా ఇప్పుడు ఇంత హైట్ ఉన్నాయి కదా, హైట్ ఎలా వచ్చే వాటర్? నీళ్ళు ఇక్కడ ఇంతే హైట్ ఉంటాయండి. ఓకే, చెప్పాలంటే కూర్మ గ్రామం ఇంత లోపలికి ఎందుకు పెట్టారండి, కష్టం అవుతుంది లోపల రావడానికి అని చాలా మంది అడుగుతారు. కానీ ఈ నీళ్ళ గురించి వచ్చామండి. ఓకే, ఇంత పైకి తెలియండి, ఆల్మోస్ట్ ఒక 10 feet కూడా ఉండదు. అంతేనండి, 6 feet కూడా ఉండదు. ఇంకా వర్షాకాలం ఇంకా కొంచెం వర్షాలు ఎక్కువ అయితే కరెక్ట్ గా ఈ భూమికి సమాంతరంగా నీళ్ళు వచ్చేస్తాయండి. ఎలా రీజన్ ఏంటి నాకు ఇది అర్థం కావడం లేదు. ఇక్కడ ఈ ప్రాంతంలో నీరు ఎక్కువ ఉన్నాయండి, అందుకనే ఇంత లోపలికి రావడం జరిగింది. ఓకే, మీరేం సెలెక్ట్ చేసుకున్నారు జియోగ్రాఫికల్ గా? ముందు ఈ గ్రామాన్ని చూసామండి, లాస్ట్ 40 years రికార్డ్ కూడా చూసారు ఇక్కడ. నీళ్ళు ఒక్కటి పుష్కలంగా ఉంటాయండి. ఆ నీళ్లు ఉంటేనే మనిషి బతకచ్చు అన్న ఉద్దేశంతో ఇంత లోపలికి రావడం. ఇప్పుడు బయట లైఫ్ స్టైల్లో ప్యూరిఫైడ్ వాటర్, మినరల్ వాటర్, ఏదో ఆక్సిజన్ వాటర్, ఇవి 100 పేర్లు ఉన్నాయి. ఈ వాటర్ లో ఏమైనా పొల్యూట్ అయ్యి ఉంటుందా? మీరు ఇవే తాగుతారా? డైరెక్ట్ తాగుతామండి. డైరెక్ట్ గా ఈ వాటర్ ఎంత క్లీన్ గా ఉంటాయంటే తీయగా ఉంటాయండి. ఎవరైనా ఈవెన్ విజిటర్స్ వస్తారు కదా, వాళ్ళు తాగి కూడా చెప్తారు అసలు ఇంత తీయగా ఎట్లా ఉన్నాయి ఇవి అని అంటారు. ఇది మన ట్యాంక్ అని అడుగుతారు. అంటే మీరు నిల్వ చేస్తున్నారా? కాదు, కింద నుంచి ఊరుతుంటాయి అనమాట. క్లీన్ గా స్వీట్ గా ఉంటాయండి ఇవి, చాలా బాగుంటాయి. ఎప్పుడు తగ్గడం గానీ పెరగడం గానీ వాటర్ స్టోరేజ్ 15 feet వరకు వెళ్తుంది. ఒకవేళ ఎక్కువ 15 feet వరకు వెళ్తుంది, కానీ మనం మేనేజ్ చేయొచ్చండి, పర్వాలేదు. ఎందుకంటే 26 అడుగులు ఉంటుంది ప్రతి బావి, 26 అడుగులు వేసాం, 15 feet వరకు వెళ్తుంది. బయట కల్చర్ లో చాలా వరకు వాటర్ వేస్టేజ్ అవుతుంది. మీరు ఎలా వాటర్ మేనేజ్మెంట్ చేసుకుంటారు? అంటే మేము ఇప్పుడు బయట ఎందుకంటే ట్యాప్స్ ఉంటాయి కదా, ట్యాప్స్ వల్ల ఎక్కువ వేస్టేజ్ అవుతుంది, షవర్స్ వల్ల. కానీ ఇక్కడ ప్రతిదీ తోడాలి కదా, మేము మా ఎనర్జీ పెట్టాలి కాబట్టి చూసుకొని వాడుకుంటాం. దీని గురించి 2 rooms చూపించారు. నెక్స్ట్ రూమ్ ఇది హాల్ అంటారు. ఇది మొత్తం హాల్ అండి. ఓకే, జస్ట్ అంటే ఇది ఇక్కడ ఏమంటారు, హాల్ రూమ్ అనొచ్చు లేదా లివింగ్ రూమ్, జస్ట్ ఇట్లా ఫ్రీగా అనమాట. సమ్మర్ లో అంటే ఎండాకాలంలో వచ్చేసి మేము బయట పడుకుంటామండి, ఇక్కడే పడుకుంటాము. చలికాలంలో వచ్చేసి ఈ పైన వుడ్ వర్క్ ఏదైతే చేశారు కదా, ఇదేంటంటే ఈ రూమ్ లో కూడా చల్లగా ఉంటుంది. ఇది వెచ్చగా ఉంటుందండి మనకు. చలికాలంలో కూడా ఈ రూమ్ లో వేడిగా ఉంటుంది అనమాట. ఈ ప్రకారంగానే ఈ రూమ్స్ డిజైన్ చేయబడింది. ఓకే, ఇక్కడే మీరు చేపలు వేసుకొని పడుకుంటూ పోతారు అంతేనండి. ఈ చేపల్ని ఇవి ఎక్కడ నేర్చుకోండి? ఇది ప్రస్తుతం ఇక్కడ నేయట్లేదు, కానీ ఒరిస్సా అండి, ఒరిస్సా నుంచి తెప్పిస్తాము. ఇది దీని మీద తలగడ అంతే, చల్లగా ఉంటది. తలగడ వేసుకుంటే తలగడ వేసుకొని అదే నార్మల్ గానే ఉంటాము. ఓకే, నార్మల్ గానే ఉంటాము. మరి ఇక ఇక్కడ ఇంకో డౌట్, 6, 5, 36, 7 అయ్యాక చీకటి పడ్డం ఆ టైం మీకు లైటింగ్ పరిస్థితి అండి? అంటే మేము ఇప్పుడు 5:30 తర్వాత 6:30కి మేము టెంపుల్కి వెళ్ళిపోతామండి. సో 6 గంటలకు మీకు ఇప్పుడు లాంతర్స్ ఇవి చూస్తున్నారా, గోడలకు ఫిక్స్ చేస్తున్నాయి చూస్తున్నారా, ఇక్కడైనా ఇగో ఇదే అయినా సరే. ఓకే, ఇది 6 గంటలకు వెలిగించేస్తామండి. 8:30కి ఆఫ్ చేస్తాం. ఇది ఇవి ఇంట్లో ప్రతి రూమ్ లో ఒకటి ఉంటుంది, బయట 2 ఉంటాయి. ఇది వచ్చేసి మనకు ఇక్కడ చిన్న డోర్ ఉంటది ఇట్లా. ఓకే, ఈ డోర్ ఓపెన్ చేయాలి.
ఇది దీపం అండి. Hmm. ఆముదం నూనె వాడతాం. Hmm. ఎందుకు ఆముదం నూనె అంటే ఆముదము లేట్ చాలా టైం పడుతుంది ఎక్కువ సమయం పడుతుంది. Hmm. అందుకని ఇందులో వత్తి ఆముదం నూనె వత్తి ఇందులో పెట్టేస్తాం, జస్ట్ వెలిగించేస్తాం అంతే. తర్వాత పడుకునే ముందు ఒకటే ఇది ఎంత లైటింగ్ వస్తుంది? మహా ఇది మాత్రమే వస్తుంది. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. ఓకే ఓకే, అది మినిమం సరిపోతుంది అని మేనేజ్ చేసేది. ఓకే ఓకే. ఇదే రూమ్, ఇది ఒకటే బెడ్రూమ్, అది బెడ్రూమ్ అండి. ఓకే, రెండో బెడ్రూమ్ సిమిలర్ గానే ఉంటుంది. ఓకే ఓకే ఓకే, సిమిలర్ గా ఉంటే అవసరం లేదు. సిమిలర్ గానే ఉంటుంది. చూసారుగా కూర్మ గ్రామంలో అంతా కూడా కొద్ది వింతగా కనిపిస్తున్నాయి. వీళ్ళు లైటింగ్ కానీ వీరు వాడుతున్నారు ఇది. కానీ మనం ఇప్పుడు రెండో బెడ్రూమ్ గా వెళ్తున్నాం. రెండో బెడ్రూమ్ లో ఉన్నాం ఇప్పుడు. ఇట్లా ఉంటుందండి. ఓకే, ఎవరైనా ముసలి వాళ్ళు లాంటి వాళ్ళు వస్తే వాళ్ళకి దీనిపైన ముసలి పైన పడుకుంటారు. కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్నది, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు దిగు కూర్చొని లేకలేని వారు, అలాంటి వారు. ఇంకా ఇంపార్టెంట్, మీ వాష్రూమ్స్ ఎలా ఉంటాయి? వాష్రూమ్స్ ఎందుకంటే అక్కడ లేటెస్ట్ కల్చర్ ఏది వాటర్ కాబట్టి దాన్ని మీరు ఎలా డిజైన్ చేసుకుంటారు? ఇప్పుడు ఇది వచ్చేసి స్నానం చేయడానికండి. జస్ట్ అవుట్లెట్ ఉంటది, నీళ్లు బయటికి వెళ్ళిపోతాయి స్నానం చేయడానికి. ఇది వచ్చి టాయిలెట్. అంటే కాలువలు ఏమైనా ఉంటాయా? కాలువల్లో బయట ట్రెంచ్ ఉంటదండి, అదే చిన్న కాలువ లాగా ఉంటుంది. ఆ కాలువ వచ్చేసి పొలాల వైపు వెళ్ళిపోతుంది. ఈ స్నానం చేసేటప్పుడు స్నానం చేసి గిన్నెలు తోవడానికి అయితే బూడిద వాడతారు. మీ బాడీని క్లీన్ చేసుకోవడానికి అంటే ఉలువలు ఐడియా ఉంది కదండి. ఉలువలు, ఓకే, ఉలువలు పిండి పట్టిస్తాము. అందులో వచ్చేసి ఇది నవధాన్యాలు ఉంటాయి, ఐడియా ఉంది కదా. అవి ఒక 1/2 కిలో, అవి కూడా పిండి పట్టిస్తాం, అవి ఇందులో కలిపిస్తాం, అది వాడతాం. అవి పిండి చేసి బాడీకి రాస్తారు అంతే. అది ఉలువల పిండి. నొరగేమైనా వస్తుందా? లేదండి. కానీ ఎక్కడ ఉందా పిండి? ఉందా? ఓకేలేండి, పెట్టారండి. వెళ్ళే లోపల చూపిస్తాను. ఓకే. సో ఇక టాయిలెట్స్ వచ్చేసి బూడిద టాయిలెట్స్ అండి. బూడిద టాయిలెట్స్. బూడిదది అంటే ఈ బూడిదని అక్కడ వాడతారు. అంటే అదైనా లేదా మేమైతే ఎక్కడి నుంచి తెస్తున్నామంటే ఇటుకలు కాలుస్తారు కదా, తెలుసా? ఇటుక అందులో వాళ్ళు కాల్చిన తర్వాత బూడిద ఉంటుంది, ఆ వేస్టేజ్ బూడిద దీనికి వాడతాం అనమాట. బూడిద వాడదాం ఏంటి అర్థం కాదు. ఓకే, ఇప్పుడు ఇది ఉంది. ఓకే ఓకే, ఇది వాష్రూమ్ అయితే దీనిలో బూడిద వాడతారు. ఇప్పుడు ఇది ఉంది కదా, జస్ట్ ఇదే వాష్రూమ్ అంతే. ఓకే, జస్ట్ ఇప్పుడు ఇది తీస్తామండి. ఇది తీసిన తర్వాత మనం మల విసర్జన అయిపోయిన తర్వాత బూడిద లోపలేస్తాము, మూత పెట్టేస్తాం, ముందుకు జరిగి వాష్ చేసుకుంటాం అనమాట. ఓకే, అదేమో పెద్ద ఓల్డేజ్ వాళ్ళ గురించి అనేది కడదామని ప్లాన్ చేస్తున్నాము. ఇదేమో జనరల్ అన్నమాట. జస్ట్ ఇది తీస్తాము, మనం మల విసర్జన అయిన తర్వాత బూడిద వేసేస్తాము, మూత పెట్టి ముందుకు జరిగి వాష్ చేసుకుంటాం. మా వాష్రూమ్ ఇందులో వాటర్ గానీ యూరిన్ గానీ పడద్దండి ట్యాంక్ లో. ఇది కంపోస్ట్ ట్యాంక్, అంటే ఇది ఆటోమేటిక్ గా వేసినందుకు బూడిద అయిపోతుంది, లోపలంతా బూడిద అయిపోతుంటది. తర్వాత అది బయటకి వెనక డోర్ ఉంటుంది, ఈ టాయిలెట్ బయట డోర్ నుంచి కింద ట్యాంక్ అంతా క్లీన్ చేసేస్తారు ఎవ్రీ 6 months కి ఒకసారి. జస్ట్ బూడిదతోటే మెయింటైన్ చేసుకోవచ్చు. ఇందులో మనకు హార్పిక్ ఇట్లాంటి ఏం. నేను మా ఇంట్లో హార్పిక్, ఫినాయిల్ అని 100 వాడుతో ఆ స్మెల్ అంతా ఇది అవ్వడానికి. నేను మీ వాష్రూమ్ లో ఉన్నాను, అసలు స్మెల్ లేదు ఇక్కడ. అంటే స్మెల్ ఉండదండి, జస్ట్ అందులో బూడిద వేసేస్తాము, అది మూసేస్తాము, ఒక 1-2 hours లో కంపోస్ట్ అయిపోతుంది. ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? ఇది అంటే నేను రాకముందు మా వాళ్ళు ఇన్వెంట్ చేస్తారు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. చూసారుగా, మనం రెగ్యులర్ గా చూస్తున్న యాడ్స్ లో పూల రకాలు చూసుంటాం. వాష్రూమ్ లకు సంబంధించి 100 యాడ్లు వస్తాయి. కానీ నేను కూర్మ గ్రామంలో నాకు వాష్రూమ్ లో ఉన్నాను, స్మెల్ అన్నది లేదు ఇక్కడ. పూర్తిగా బూడిదని వాడుతూ ఏదైతే వచ్చే వేస్టేజ్ని కూడా తిరిగి వాళ్ళు దీనిగా వాడుతున్న పరిస్థితి. అంత ఇన్నోవేటివ్గా ప్రస్తుతం కూర్మ గ్రామంలో ఇళ్ళన్నీ ఉన్నాయి. కూర్మ గ్రామం హోమ్ టూర్ని అయితే మనం చూసాం. మొత్తం మన గతంలో మన పూర్వీకులు కొన్ని దశాబ్దాల క్రితం, ఆల్మోస్ట్ శతాబ్దాల క్రితం మన పూర్వీకులు ఎలా నివసించేవారు, అదే కాన్సెప్ట్ని మళ్ళీ ఈ కూర్మ గ్రామంలో తీసుకువచ్చారు. పూర్తిగా ఆధునిక పోకడలకు దూరంగా, కరెంట్ అనేది లేకుండా చాలా హాయిగా జీవనం గడుపుతున్నారు. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తుంటాయా? ఎందుకంటే దీనివల్ల ఏమైనా ఆరోగ్య సమస్యలు, ఈ కల్చర్ వల్ల అడ్వాంటేజ్లు, దీన్ని తట్టుకోవడం కానీ అలాంటివి ఏమైనా మీకు? అంటే నేను 35 years అండి, 35 years వరకు బయటే నగర జీవితంలోనే ఉన్నాను. ఎక్కడ ఉన్నారు మీరు? నాది హైదరాబాద్. ఏం చేసేవారు? నేను ఇన్ఫోసిస్ లో వర్క్ చేసేవారు. ఇన్ఫోసిస్ లో 35 years ఏజ్ ఉన్నప్పుడు నేను ఇక్కడికి రావడం జరిగింది. 34 కంప్లీట్ అయినప్పుడు ఇక్కడికి వచ్చాను. సో దానికన్నా ముందు ఐటీ ఫీల్డ్ లో వర్క్ చేశాను. సో అక్కడ సాలరీ ఉండేది మీకు? అక్కడ
ఎంతలేండి ఇప్పుడు అందరూ ఓకే ఓకే యాక్చువల్గా ఇక్కడ చాలా మంది వచ్చిన వాళ్ళందరూ ఈయన ఇన్ఫోసిస్ లో వర్క్ చేస్తాడు, ఇన్ఫోసిస్ లో వర్క్ చేశాడు. యాక్చువల్ గా మీ స్టడీస్ ఎంత ఎక్కువ మీ స్టడీస్ ఎంత ఎక్కువ ఎడ్యుకేషన్, ప్రభుపాదుల వారు అంటారనమాట, ద మోర్ మెటీరియల్ ఎడ్యుకేషన్ ద లెస్ గాడ్ కాన్షియస్నెస్. అంటే దైవానికి చాలా దూరం అయిపోతుంటారు ఎక్కువ, అంటే టూ మచ్ కూడా, అంటే ఎంక్వైరీ అట్లా ఎడ్యుకేషన్ మీరు చూడండి ఎంత ప్రతి సబ్జెక్ట్ మీద డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా ఆత్మజ్ఞానంకి ఒక డిపార్ట్మెంట్ లేదనమాట. అందుకని సో ఓకే ఎడ్యుకేషన్ నాది అయిపోయింది, నాది బీటెక్ అయిపోయింది. బీటెక్ చేసిన తర్వాత ఉద్యోగం చేశాను. సో ఇక్కడికి రాకముందు నేను ఏదైతే ఆరోగ్య పరిస్థితి ఉండేదో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 1 year బాగా స్ట్రగుల్ అయ్యామండి. ఎందుకంటే ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ అవ్వడానికి ఇప్పుడు నేను వచ్చి 5.5 years అయింది. ఇందులో ఫస్ట్ 2 years అసలు ఇల్లులే లేవు, ఫస్ట్ ఇదంతా అడవి అండి. నేను వచ్చాను అప్పుడు మన ఇద్దరం కలిసి వార్క్ చేసాం, అప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉంది. అప్పుడు ఇనిషియల్ గా ఏం లేవు. సో ఒక 2 సంవత్సరాల తర్వాత చిన్న చిన్న గుడిసెలు తయారయ్యాయి. ఇంకా 1 year ఇక్కడ లేబర్ ఎలా మేనేజ్ చేసుకుంటారు ఇల్లు కన్స్ట్రక్ట్ చేసి? అంటే ఇక్కడ దీనికి సూపర్వైజింగ్ చేయడానికి మా భక్తులే ఉంటారండి. మేము ఎందుకు చాలా లేబర్ ని వాడుతున్నాము అంటే, ఇప్పుడు ఎవరైతే మా పిల్లలు ఉన్నారు, ఉదాహరణకు నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ వయసు చిన్నదే. సో ఇక్కడ ఉన్న 16 కుటుంబాల పిల్లలు కూడా చిన్న చిన్న వయసు వాళ్ళే. అంటే మ్యాన్ పవర్ లేదు మాకు, కానీ ప్రాజెక్ట్ రన్ అవ్వాలి, ఈ గ్రామం రన్ అవ్వాలి కాబట్టి లేబర్స్ ని వాడుతున్నాం. కానీ సూపర్విజన్ ప్లస్ ఏదైతే ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవుతున్నారంటే మా వాళ్ళందరూ ఆ టైంలో ఇక్కడికి వచ్చేస్తారు. ఉదాహరణకి ఇల్లు కట్టే పని ఉందనుకోండి, మొత్తం మ్యాక్సిమం వర్క్ అంతా కూడా అందరం కలిసి చేసేస్తాం. తర్వాత ఏదైతే ఇప్పుడు పామడం ఉంటుందో ఇలా ఇవన్నీ కూడా ఇంకా అందరూ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది వర్కర్స్ ని వాళ్ళు చేస్తారు. అర్థమైంది కదండి. సో హెవీ వర్క్ ఉన్నప్పుడు మేము అందరం కలిసి ఒక పని చేస్తాం. ఉదాహరణకి ఇప్పుడు పంట పొలం కోత ఉంది, అందరం కలిసి ఒక పొలంకి వెళ్ళిపోతాం. మీకు వచ్చా అంటే ఉండాలి కదా, నేర్చుకుంటాం. కొడవలు పట్టుకోవాలి, కలుపు ఏందో తెలుసుకోవాలి, వరి ఏందో కోయాలి అని తెలుసుకోవాలి, అంతే. అన్ని నేర్పుతుంటారు, మీరు నేర్చుకోవడం తర్వాత వాళ్ళకి మనం చేస్తుంటాం, పక్కన వాళ్ళు చెప్తూనే ఉంటారు, పిల్లలు కూడా చెప్తారు, ప్రభుజీ ఇది ఇట్లా కాదు ప్రభు మీరు వాళ్ళు మీకు గైడెన్స్ ఇస్తారు. అట్లా ఒకరి మీద ఒకరు ఇట్లా డిపెండ్. సో ఇంతకు ముందు ఉన్న కన్నా స్టార్టింగ్ 1 సంవత్సరం ఇబ్బంది అయింది, తర్వాత మెల్లమెల్లగా ఈ ఫ్యాన్ ఇవేం లేకుండా కూడా అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఇంకో డౌట్, 35 years వరకు ఒక ఉద్యోగం చేశారు, సడన్ గా ఆ లైఫ్ ను వెక్స్ అనిపించి ఈ లైఫ్ లోకి వచ్చారు. అంతవరకు సంపాదించుకున్న వర్త్ ఏమైనా తీసుకొని వచ్చారా, జీరోతో వచ్చారు? ఒకటి చాలా మంది ఏంటంటే ఇక్కడ అన్ని వదిలేసి విరక్తిగా వచ్చేసారు అనుకుంటారు, కానీ యాక్చువల్ గా విరక్తితో రాలేదు. ఎలా అంటే భవిష్యత్తులో ఇప్పుడు ఉదాహరణ మా గురువు గారు ఉన్నారు, ఆయన పుట్టింది ఇంగ్లాండ్ లో, ఆయన ఒక క్రైస్తవుడు, యాక్చువల్గా హీజ్ ఎ క్రిస్టియన్. కానీ ఆయన ఒక్కటే అన్నారనమాట, ఈ యొక్క భారతీయ జీవన విధానం ఏదుందో పూర్వం భారత ఖండం అనేరు అన్నారు. ఎప్పుడైనా విన్నారా? అఖండ భారతదేశం అనేవాళ్ళు. అఖండ భారతదేశం అంటే అర్థం ఏంటంటే, సో నేను చెప్తున్నా ఓకే కదా, ఇంత టాపిక్స్. అఖండ భారతదేశం అంటే ఏంటంటే, పూర్వము చక్రవర్తి అని ప్రపంచానికి ఒక చక్రవర్తి ఉండేవాడు, మొత్తం ప్రపంచం ఈ 7 కాంటినెంట్స్ కి కూడా ఒక చక్రవర్తి ఉండేవారు. ఈ చక్రవర్తి కింద సామంత రాజులు ఉండేవారు. సామంత రాజులు అంటే ఒక్కొక్క దేశాన్ని పరిపాలించే రాజులు. వీళ్ళందరూ రిపోర్ట్ చేసేది చక్రవర్తికి. ఇలా మన భారతదేశంలో హస్తినాపురం, ఢిల్లీ దగ్గర ఉన్న హస్తినాపురంలో చక్రవర్తి ఉండేవాడు. రాజులందరూ వేరే వేరే, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ పరిపాలించింది గాంధారి తండ్రి గాంధార రాజు పరిపాలించారు. బంగ్లాదేశ్ కర్ణుడు పరిపాలించారు. ఇలా అనేక దేశాలు అనేక రాజులు పరిపాలించారు అనమాట. వీళ్ళందరూ రిపోర్ట్ చేసేది చక్రవర్తికి. ఇలా ఇది సిస్టమ్ ఎప్పటి నుంచో ఉందన్నమాట, ఇట్లా రాజుల సిస్టమ్. సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, మీరు ఎంత వర్త్తో వచ్చారు ఇక్కడికి? ఇప్పుడు నేను దీనికి చెప్తున్నాను. సో నేను ఇక్కడ వైరాగ్యంతో రాలేదు. ఈ మన పూర్వీకులు ఉన్న ఇంత గొప్ప సంపద, ఇంత పెద్ద కల్చర్ జస్ట్ ఇట్లా కొన్ని సంవత్సరాల్లో 30 years అయింది. ఈ ఆధునిక సమాజం వచ్చేసి ఆయువు తగ్గిపోయింది, డైవర్స్ కేసెస్ ఎక్కువ. నేను చిన్నప్పుడు ఎప్పుడు డైవర్స్ వినలేదండి, నేను స్కూల్లో చదివేటప్పుడు. ఇప్పుడు రెగ్యులర్ గా మీ దగ్గర భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవు పూర్వం గ్రామంలో? ఎందుకు అంటే భక్తి అనేది మేము సెంటర్ పాయింట్ పెడతాం కదా, భగవంతుడు ఇచ్చిన సూత్రాలని, భగవద్గీతని ఇచ్చిన స్టడీస్ ని మధ్యలో పెడతాం కాబట్టి మాకు అండర్స్టాండింగ్స్ అనేటివి వ్యాలిడ్ పాయింట్. ఇది శాస్త్రం ప్రకారంగా అండర్స్టాండింగ్స్ ఉంటాయి. ఈవెన్ హస్బెండ్ వైఫ్ అండర్స్టాండింగ్స్ కూడా శాస్త్రం ప్రకారంగా ఉంటాయి. ఈవెన్ పిల్లల్ని పెంచే విధానం కూడా శాస్త్రం మీద. అన్నదమ్ములు కలిసి ఉంటారు ఆటోమేటిక్, ఎందుకంటే రామాయణమే రోజు వింటుంటాం కదా, రోజు రామాయణం వినడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. మన పూర్వీకులు ఇచ్చిన సంపద చాలా గొప్పదండి. ఇవి తెలుసుకొని మా గురువు గారు ఆయన పుట్టింది క్రైస్తవ కుటుంబంలోనైనా క్రైస్తవ దేశంలోనైనా కూడా ఆయన భారతీయ జీవన విధానము పూర్వం అఖండ భారతదేశం అంటే భారతీయ మొత్తం ఈ సంస్కృతి ఉండేది. కానీ ఎప్పుడైతే
ధర్మం కొంచెం తగ్గిపోయిందో వేరే వేరే దేశాల రాజులు ఏం చేశారంటే దే వాంట్ ఇండిపెండెన్స్, ఈ చక్రవర్తి మాట ఎవరు వింటారు అని ఓన్ గా స్టార్ట్ అయిపోయింది. అలా ఇప్పుడు పిఎం సిఎం వరకు వచ్చేసింది, రాజులు పోయారనమాట. సో అలా ఇదంతా మా గురువు గారు హై లెవెల్లో చూసి నో ఈ ఇండియన్ కల్చర్ అనేది, ఈ భారతీయ సంస్కృతి అనేది చాలా గొప్పది, ఇది అన్ఎంప్లాయ్మెంట్ ప్రతి ప్రాబ్లమ్ ని సొల్యూషన్ ఇవ్వగలుగుతుంది అని ఈ గ్రామం తయారు చేశారు. కానీ మరి ఆయనకి ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన గురువు ప్రభుపాద అండి. మీరు ప్రభుపాద గురించి విన్నారా ఎప్పుడైనా? ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇస్కాన్ టెంపుల్స్ లో వెళ్ళంగానే ఇక్కడ కూర్చొని విగ్రహం ఉంటుంది ఒకటి, ఆయన ప్రభుపాద. ఆయన శ్రీకూర్మం కూడా వచ్చారు, ఆయన పాదాలు ఉన్నాయి. ఆయన చైతన్య మహాప్రభు. కానీ ఇస్కాన్ ఫౌండర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ప్రభుపాద. ఆయన ఇచ్చిన మార్గదర్శకత్వంలోనే మా గురువు గారు ఈ ప్రాజెక్ట్ చేశారండి. సో అందుకని మేము వైరాగ్యం తోటి రాలేదు, చెప్పాలంటే విత్ నాలెడ్జ్, జ్ఞానం తోటి ఆలోచన వచ్చామన్నమాట. నాలెడ్జ్ తోటి రావడం వేరు, విరక్తి చెంది రావడం వేరు. ఇప్పుడు అప్పుడప్పుడు కొందరు శ్మశానానికి వెళ్తారు చనిపోగానే, కట్టుకుపోయేటప్పుడు ఏం తీసుకుపోతామరా అంటారు. ఆ వైరాగ్యం అక్కడి వరకే, మళ్ళీ బయటికి రాగానే బిజీగా ఉంటారు. అంటే ఏంది, అది శ్మశాన వైరాగ్యం. మొత్తానికి వైరాగ్యంతో రాలేదు, నాలెడ్జ్ కోసం వచ్చారు. నాలెడ్జ్ కోసం కాదు, నాలెడ్జ్ తో నాలెడ్జ్ తో వచ్చారు. ఈవెన్ అట్ ది సేమ్ టైం కొంతమంది డౌట్లు అడుగుతారు. మీరు ఆ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, మనీ క్యారీ చేయడం, మనీ స్టోర్ చేసుకోవడం, మీకు అకౌంట్స్ ఉంటాయా, మనీ స్టోర్ చేసుకుంటారా ఫ్యూచర్ అవసరాల కోసం? అండ్ యాక్చువల్ గా ఇది మంచిగా అందరి తరఫున మీరు అడుగుతున్నారు, చాలా సంతోషం. ఓకే, యాక్చువల్ గా వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మేమందరం వేరే వేరే బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చాం. సో ఈ యొక్క గ్రామం తయారు చేయడం అంటే ఇవాళ రేపు అంటే కొన్ని సంవత్సరాల్లో అయిపోదు. ఎందుకంటే మన ఆంగ్లేయులు పరిపాలించింది 200 సంవత్సరాలు. ఈ ఆంగ్లేయులు పరిపాలించిన తర్వాత కూడా మన సంస్కృతి ఎంతో కొంత ఉంది కదా, ఇది మళ్ళీ మన పూర్వ వైభవం తీసుకురావాలంటే కూడా టైం పడుతుంది. ఇంకొకటి, మేము అప్పుడున్న రాజులు, ఇప్పుడు మన కృష్ణదేవరాయలు ఇలాంటి రాజుల కాలం తీసుకెళ్లలేము. కానీ ఈ సింపుల్ లివింగ్ అన్నది ఇంప్లిమెంట్ చేయడానికి కూడా, ఉదాహరణకి ఇప్పుడు ఇల్లు కట్టడానికి ఖర్చు అవుతుంది ఈ సింపుల్ లివింగ్. ఎందుకంటే ఈ కన్స్ట్రక్షన్ కట్టే వాళ్ళు ఇప్పుడు లేరు, చాలా పే చేస్తేనే వచ్చి కడుతున్నారు. సో అమౌంట్ అవసరం. సో అందుకని ఇప్పుడు మేము ఏదైతే అర్నింగ్స్ చేసామో, ఇక్కడ ఇప్పుడు సిటీలో ఉన్నాం, మాకు బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా సిటీ నుంచి తెచ్చుకున్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నిటి కూడా హెల్త్ ఖర్చులు అవుతుంటాయి. రెండోది కన్స్ట్రక్షన్ ఖర్చులు అవుతుంటాయి, ఎందుకంటే ఇప్పుడు కట్టే వాళ్ళు లేరు, ఈ విధంగా ఇట్లా మట్టితోటి ఇంత ప్లానింగ్ చేసే వాళ్ళు లేరు, ఇవన్నిటి ఖర్చు అవుతుంది. సో ఈ ఖర్చు కూడా పెట్టుకోవడానికి మేము ఏదైతే అర్నింగ్స్ చేసామో అవి కొంచెం మేము ఉపయోగించుకుంటున్నాం. ఓకే, అందుకని అకౌంట్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. కానీ పిల్లలకి ఎప్పుడు నెక్స్ట్ జనరేషన్ కి ఇది తెలియకుండా వాళ్ళకు ఇక్కడనే పిన్ని, బాబాయ్, పెదనాన్న ఇలా ఇది ఒక గ్రూప్, ఒక గ్రామం ఎట్లుంటుందంటే, ఒక అమ్మాయి ఇంటి నుంచి బయటికి వెళ్ళంగానే ఒక ఇంటి పెద్ద చెప్తాడు, ఒరే 6 అయిపోయిందిరా, మీ అమ్మాయి ఎందుకురా బయటికి వెళ్తుంది, కొంచెం చూసుకో అని చెప్తారు. లేదా మీ అబ్బాయి ఏంద్రా ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తుంది, ఇలా ఇంటి పెద్ద చూసేవాళ్ళు, గ్రామ పెద్ద. అలా ఈ గ్రామం నెక్స్ట్ తరంకి తయారవుతుంది. అప్పటికి ఇంకా వాళ్ళకు ఈ అకౌంట్స్ ఇవన్నీ తెలియవు, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వారికి మొత్తం సెట్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఇప్పుడు మేము సెమీ అంటే ఇంట్లో ఉన్నారు. అందుకని ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఈ కూర్మ గ్రామంలో రిలేషన్స్ కలిసి మ్యారేజ్లు కానీ అలాంటివి ఏమైనా జరుగుతున్నాయి? మీలో మీకు 3 మ్యారేజెస్ అయినాయండి. మీలో మీకు అంటే మాకు అంటే భారతదేశంలో ఇలాంటివి 5 గ్రామాలు ఉన్నాయి. ఒకటి పంజాబ్, భోపాల్, గుజరాత్, తమిళనాడు. ఇక్కడ లాంగ్వేజ్ అంటే అందరికి మా కామన్ హిందీ లాంగ్వేజ్ కామన్ ఉంటుంది. అది అందరికి హిందీ అయితే నేర్పిస్తాం. భారతదేశం బయట అంటే అట్లాంటా, అమెరికాలో అట్లాంటా, తర్వాత ఆస్ట్రేలియా దగ్గర ఒక దగ్గర నవగోకుల అని ఉంది. ఇంకొకటి కృష్ణా వ్యాలీ అని చెక్ రిపబ్లిక్ అంటే రష్యా పైన. అంటే భారతదేశం బయట 3 గ్రామాలు ఉన్నాయి ఇలాంటివి సేమ్. ఇవన్నీ కూడా మా గురువు గారి ఆధ్వర్యంలో రన్ అవుతున్నాయి. ఓకే, ఇదంతా ప్రభుపాదుల వారు ఇచ్చిన ఐడియాస్ ఇవన్నీ. సో ఇలా మీకు ఎలా మ్యాచ్ కుదురుతాయి? మనం కంపల్సరీ శాస్త్రాన్ని ఫాలో అవ్వాలి. శాస్త్రం అంటేనే ఒక వివాహం చేసుకోవాలనుకున్నారనుకోండి, ఆ అబ్బాయి యొక్క ఆలోచనలు అవన్నీ కూడా అతని యొక్క శాస్త్రం అంటే ఆస్ట్రాలజీ ప్రకారంగా కనిపించేస్తాయి. ఈ గణాలు ఇవన్నీ చూడాల్సినవి అనమాట. ఇవన్నీ చూసి ఈ గ్రామం నుంచి ఆ గ్రామంకి ఇవ్వడమా, అక్కడి నుంచి ఇక్కడికి ఇవ్వడమా, ఇవన్నీ కూడా నిర్ణయం పెద్దవాళ్ళు నిర్ణయిస్తారు. పెళ్లిడికి వచ్చే వాళ్ళు ఆల్రెడీ గణాలు నోట్ చేసుకొని ఇంకో దగ్గర పెద్దవాళ్ళు ఇవన్నీ చూస్తారు. ఓకే, ఎవరెవరు మ్యాచ్ అవుతున్నారు ఇవన్నీ చూస్తారు. కమ్యూనిటీ
చండాలం అంతా మీ దగ్గర లేదు. లేదండి. అలాంటి పదమే లేదా మీ దగ్గర? లేదు, అంటే పెద్దవాళ్ళే నిర్ణయిస్తారు. అది కమ్యూనిటీ, కులం, ఆ పదం మీ దాంట్లో లేదు. అంటే ఇక్కడ ఏం లేదండి, మాది జస్ట్ వసుదైక కుటుంబం. కృష్ణుడు ఇచ్చిన జీవన విధానం, కృష్ణ భక్తి చేయండి, సింపుల్ లివింగ్, హై థింకింగ్. కులం ప్రస్తావన లేదు. హై థింకింగ్, జస్ట్ ఫాలో భగవద్గీత యాజ్ ఇట్ ఈస్. ఓకే, కృష్ణనామం చేయండి, కృష్ణ భక్తి చేసుకోండి. ఈ విధంగా జీవించడం ఇష్టం ఉంటే ఇక్కడ జాయిన్ అయిపోతారు. ఇన్స్పైరింగ్ సార్. హరే కృష్ణ. చాలా హరే కృష్ణ, ఇన్స్పైరింగ్ వర్డ్స్ చెప్పారు చరణ్ దాస్ గారు. ఈరోజు మనం ఈ కూర్మగ్రామంలో హోమ్ టూర్ అయితే చేశాం, కానీ అంతకు మించిన విషయాలను అయితే ఈరోజు తెలుసుకోవడం జరిగింది. భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య భగవంతుడు కానీ ఉంటే, భగవంతుడి సందేశం ఉంటే వారి మధ్య ఎప్పుడు కూడా పొరపచ్చాలు వచ్చే అవకాశం కూడా లేదని చెప్పి చరణ్ దాస్ చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కూర్మగ్రామంలో భార్యాభర్తల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ ఎలాంటి పొరపచ్చాలు ఉండవని, ఇలాంటి వసుదైక కుటుంబం, పిల్లలు తల్లుల మధ్య అందరి మధ్య కూడా వసుదైక కుటుంబంలా కూర్మగ్రామంలో జీవిస్తున్నామని చెప్తున్నారు. ఇంకోవైపు వాళ్ళకి అవసరమైనవన్నీ కూడా వాళ్ళే పండించుకొని, వాళ్ళ ఏదైతే గతంలో ఉండే విధంగా పూర్తిగా ఆనాటి వైభవాన్ని మళ్ళీ తీసుకొస్తూ ప్రస్తుతం ఇళ్ళను అయితే ఇక్కడ నిర్మించారు. ఆ ఇళ్ళనన్నింటినీ చూడడం అయితే జరిగింది. ఫ్యాన్లు లేవు, ఏసీలు లేవు, ఏమీ లేవు, గొచ్చులు లేవు, కానీ ఇక్కడ అంత ఆనందంగా వీరంతా గడుపుతున్న పరిస్థితి. ఇది ఈరోజు చూస్తున్నాం మనం ఏదైతే కూర్మగ్రామంలోని హోమ్ టూర్. ఇదే ఆలోచన కంటిన్యూ అయితే రాబోయే తరాల్లో ఒక స్పష్టమైన కూర్మగ్రామం, మేము ఆలోచనలు ఏవైతే ఆలోచిస్తున్నామో అలాంటి ఆలోచనలు సాకారమయ్యే కూర్మగ్రామం మరికొద్ది రోజుల్లోనే 100% చూపించే అవకాశం ఉందని చెప్పి చరణ్ దాస్ చెప్తున్నారు. ఇది వాటి ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం చూస్తున్నామండి తెలుగు వన్. దిస్ ఇస్ ప్రశాంత్ గొండియాల సైనింగ్ ఆఫ్.